16 జోన్స్లలో యాంటీ యాక్టివిటీ, యాంటీ ఆబ్జెక్ట్స్ లేకుండా చూసుకోవాలి. యాక్టివిటీ అంటే పని, జోన్స్కి సంబంధించి యాంటీ యాక్టివిటీ అంటే వ్యతిరేకమైన పని చేయకూడదు. ఎగ్జాంపుల్, నార్త్ అనేది మనీ అండ్ ఆపర్చునిటీ జోను, అలాగే లక్ష్మీ స్థానం, కుబేర స్థానం కూడా అంటాము. సో ఇక్కడ ఎవరైనా స్టోరేజ్ని ఏర్పాటు చేసుకొని పాడైన వస్తువుల్ని స్టోరేజ్ చేయడము, లేదా నార్త్లో బాల్కనీ వచ్చినప్పుడు అక్కడ ఒక వాషింగ్ మిషన్ పెట్టి ఇడిచిన బట్టల్ని ఉతకడం లాంటి పనులు ఎవరైతే చేస్తారో అది నార్త్కు సంబంధించి యాంటీ యాక్టివిటీ అవుతుంది. ఎప్పుడైతే ఇక్కడ పాడైన వస్తువులు, ఇడిచిన బట్టల్ని వాష్ చేసే వాషింగ్ మిషన్ లాంటి వస్తువులు ఎప్పుడైతే పెట్టి అక్కడ ఆ పని అయితే చేస్తున్నారో అక్కడ అది యాంటీ యాక్టివిటీ కావడం వల్ల నార్త్ మనీ అండ్ ఆపర్చునిటీ జోన్ కాబట్టి ముఖ్యంగా ధనానికి సంబంధించిన ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అదేవిధంగా యాంటీ ఆబ్జెక్ట్స్ అనేవి కూడా లేకుండా చూసుకోవాలి. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఈస్ట్ అనేది సోషల్ కమ్యూనికేషన్ జోన్. ఎవరైనా ఈస్ట్లో ఒక డస్ట్బిన్ లాంటిది పెట్టి అక్కడ డస్ట్ పడేస్తూ ఉన్నట్లయితే, అంటే డస్ట్బిన్ అనేది ఆబ్జెక్ట్గా చెప్తున్నాం కాబట్టి అక్కడ డస్ట్బిన్ ఉండడం వల్ల వీళ్ళకి సోషల్ కమ్యూనికేషన్స్ అనేవి దెబ్బతింటాయి.